మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడిదేమంది మనకిచ్చిన వాక్యము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ధైర్యం తెచ్చుకొమ్ము, దేశంలో నున్న సమస్త జనులారా, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు సెలవిస్తున్నాడు, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుము, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. మనము ఈ జీవిత కాలంలో మనం ఏదైనా పని కలిగి ఉండినప్పుడు, ఏదైనా అవసరతతో మనము ఎదురు చూస్తున్నప్పుడు, ఏదైనా పని భారం మన మీద పడినప్పుడు మనం దాని గురించి ఆందోళన చెందే కంటే దేవుని మీద పెట్టినప్పుడు అది మనకి దేవుని ద్వారా నెరవేరబడుతుంది అని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుము అంటున్నారు దేవుడు. ధైర్యం తెచ్చుకొని పని జరిగించాలి. మన ముందున్న పనిని గురించి మనం భయపడితే ఆ పనిని మనం జరిగించుకోలేము. మన వల్ల కాదు అని మనం దిగులు పడుతూ కూర్చుంటే మన వల్ల ఏమీ కాదు. మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము, దేవుని ఆధారం చేసుకున్న వారు ఎలా జయముందారో, యుద్ధాల్లో దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేసి జయమిచ్చాడో, అలాగే వారి పనులన్నీ దేవుని మీద వేసినప్పుడు వారు ఎలా జయముందారో మన వాక్యాల్లో చూస్తున్నాం. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నారు, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుము అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఏ పనిలోనైనా మనము అధైర్యపడకుండా, వెరవకుండా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ మనం పని మొదలు పెట్టినప్పుడు ఆ పని తప్పకుండా జరుగుతుంది. మేము ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎంతో అధైర్యపడేవారం, కానీ దేవుని మీద భారం వేసాము. దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూస్తూ పని ప్రారంభించాము. అద్భుత రీతిగా సంవత్సరం తిరగక ముందే గృహప్రవేశం కూడా చేయగలిగాము. అది ఏంటంటే దేవుని యొక్క కృపయే ఉంటుంది మన మీద. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా భారమైన పనిని జరిగించాలన్నా, బిడ్డల విషయంలో ఏదైనా భారమైన చదువు చదివించాలన్నా, ఎంతో ఖర్చుతో కూడిన చదువు చదివించాలన్నా, మన వల్ల కాదే ఇది అని ఏడ్చుకుంటూ మనం కూర్చుంటం వల్ల మనకి ప్రయోజనం ఉండదు. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుము, నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్న దేవుడు మన పక్షాన్ని ఉంటే మనం ఎందుకు దిగులు పడాలి? నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకుడి అని మరి ఒకసారి తెలియజేస్తున్నారు దేవుడు. ఆయన ఆత్మ మనతో ఉంటుంది. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము, ఆయనను సేవిస్తున్న వారము, ఆయనను ప్రార్థిస్తున్న వారము, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్న వారము. మనతో ఉండక దేవుని ఎరుగని వారితో ఉంటాడా? ఉండడు. మనతోనే ఉంటాడు. మనతోనే ఉండి మన కార్యాలన్నీ జరిగించే దేవుడుగా ఉన్నాడు. మనతోనే ఉండి మన భయం సమయంలో మనకి ధైర్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనతో ఉండి ఆయన ఆత్మ మన మధ్య ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు కదా వాక్యంలో. ఆయన ఆత్మ మనతో ఉంటుంది కాబట్టి మనకి ధైర్యం వస్తుంది. దేవుని మీద ఆధారపడదాము, భయం లేకుండా జీవిద్దాము. అదే నిర్గమాకాండము 29:46లో కూడా, తమ దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకుందురు, నేను వారి దేవుడనై ఉన్నానని యెహోవా సెలవిస్తున్నారు. ఎప్పుడు తెలుసుకుంటాం? మనం ఏదైనా భారమైన పని కలిగి ఆయన పాదాల మీద పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ పనిని జరిగించే దేవుడుగా ఉన్నాడు కనుక అప్పుడు మనము, నా దేవుడు నాకు ఈ విధంగా చేశాడు, నేనే యెహోవానని తెలుసుకుందురు అని వాక్యం తెలియజేస్తుంది. ఆయనే మన పక్షాన ఉన్నాడు, ఆయనే మన పక్షాన జయమిస్తాడు, మన పక్షాన ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు అని మనం తెలుసుకుని ఆయనకు వందనాలు చెల్లిస్తామని ఈ వాక్యం మరి ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక మనం ఏ విషయంలోనూ అధైర్యపడవద్దు. పిల్లల విషయంలో కానీ, మన పర్సనల్ విషయంలో కానీ, ఏ విషయంలోనూ అధైర్యపడకుండా, పరిచర్య విషయాల్లో కానీ అధైర్యపడకుండా ఆయన మనతో ఉన్నాడని పని జరిగించమంటున్నాడు. నేను మీతో కూడా ఉంటాను, ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడు అంటున్నాడు. మనం ఏ విషయంలోనూ అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు. అయ్యో ఇది నేను చేయలేకపోతున్నానే అని చింతపడకూడదు. మన వలన ఏమీ కాదు. మన దేవుడే మన పక్షాన వ్యాజ్యమడే దేవుడుగా ఉన్నాడు. మన భారం తొలగించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని తన రెక్కల మీద మోసుకునే దేవుడుగా ఉన్నాడు కనుక, మన భారం తేలిక చేసే దేవుడు కనుక ధైర్యం తెచ్చుకొని భారమైన పని ముందు దేవుని ముందు పెట్టుకొని మనం పని జరిగిద్దాము. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు నాయనా. ధైర్యం తెచ్చుకొని పని మొదలుపెట్టుడని మీరు సెలవిస్తున్నారు. ధైర్యం తెచ్చుకుంటేనే ప్రభువా, మీ మీద ఆధారపడితేనే ప్రభువా మేము ఏదైనా పని జరిగించుకోగలము. చూసిన బిడ్డలందరూ మిమ్మల్ని ఆధారం చేసుకొని మరి ఏదైనా భారమైన సమస్యతో కానీ భారమైన పని కలిగి కానీ ఉంటే ప్రభువా, మిమ్మల్ని ఆధారం చేసుకొని వారి పనిని తేలిక చేసుకోవడానికి, వారి పనులు నాయనా పూర్తిగా జరిగించుకోవడానికి నాయనా మీరు కృప చూపండి దేవా. మీకు వందనాలు. మీ మీద ఆనుకోవడానికి నేర్పించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.